అంటే ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా, ఇండస్ట్రీ ఏం అవ్వాలని వచ్చారు ఇండస్ట్రీ? యాక్టర్ అంటే హీరో కాదు, ఏం కాదు, జస్ట్ కమెడియన్ టైప్. డాడీ ఎలాంటి కష్టాలు పడేది? చాలా పడ్డారు వాళ్ళు ఉన్న దగ్గరలో, చాలా మందిని అంటే కాల్ చేయడం. అంటే నువ్వు ఫేమస్ కావాలని వెళ్ళారా మీరు, లేకుంటే నేను యూట్యూబ్ ని గ్రోత్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి? లేదు, డబ్బులు సంపాదించడానికి అయితే అస్సలు కాదు, వెళ్ళింది ఫేమస్ కోసం. తరగదీయడమే కానీ సంపాదించడం ఇష్టం ఉండదు. అది ఏటో నాకు మరి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. అంటే నాకు ఉన్నది ఖర్చు పెట్టడమే నాకు ఎక్కువ ఇష్టం. అన్వేష్ కి మీకు కొంచెం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా. బట్ అందరూ కామెంట్స్ లో ఏం పెడతారంటే సేమ్ మీ వాయిస్, అన్వేష్ వాయిస్, మీ వాయిస్ ఒకలా ఉంటది అని పెడతారు. పిల్లి పియ్యితో కాఫీ. ఇప్పుడు మనం పిల్లి పియ్యితో కాఫీ తాగడానికి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతుంటే అబ్బబ్బబ్బా ఆ ఫీలింగ్ వేరు. ఇండియా ఎక్కడ, ఇండోనేషియా ఎక్కడ, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం వెళ్ళాలంటేనే పులిసి కారిపోద్ది. చాలా కష్టపడుతున్నావు బ్రో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నిజంగా నాకు మళ్ళీ నా రోజుల్లో గుర్తొస్తాయి. సిరీస్ అంతా నేను తిరిగింది కదా, నాకు నేను ఎలా కష్టపడ్డా నాకు అసలు రోజుకు 6 వీడియోలు కొట్టేవాడు, 6 నుంచి 5 వీడియోలు. నాన్ వెజ్ గురించి ఏమంటారు? అంటే ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు, మొత్తం వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని వేసుకుంటాడు, దేవుళ్ళ సైతం వదులుతలేడు కదా. అన్వేషణ ఏమంటారు? అన్వేష్ అంటే ఆయన అమ్మాయిల వాసన కూడా బాగా కదా థాయిలాండ్ లో. థాయిలాండ్ లో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అమ్మాయిలాగా ఉంటారు. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనం గైడ్ లేకుంటే మన ఇండియా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? థాయిలాండ్ లో అయితే ఇండియా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే మన ధైర్యం అంటే ఒక ఊరు దాటాలంటేనే అది అవుతారు, కానీ కంట్రీ దాటి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏ ధైర్యం? అదే నాకైతే నేనైతే మాత్రం నాకు ధైర్యం అంటే ఫుల్ గానే ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నైట్ లో కూడా తిరిగేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు, సోలోగా మొత్తం తిరిగేస్తాను. బట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ గెస్ట్ కన్నా మన చాలా దేశాలు తిరుగుతూనే ఉంటాడు ఆయన. ఈ మధ్య కాలంలో స్టేట్స్ కూడా తిరుగుతున్నాడు, స్టేట్స్ తో పాటు దేశాలను కవర్ చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్న ప్రత్యేకతలు, దాని ఇంపార్టెన్స్ అన్ని చూపెడుతూ మంచి పేరుని సంపాదించాడు. మహేష్ ట్రావెలర్. మహేష్ అనే పక్కకు ట్రావెలర్ అనే పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ గా, యూట్యూబర్ గా మంచి పేరు ఉంది. ఆయన శ్రీకాకుళం అబ్బాయి. ఆయన శ్రీకాకుళం అబ్బాయికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఆయన ఇన్ని కంట్రీస్, ఆయన ఇన్ని స్టేట్స్ ఎలా తిరిగాడు, అసలు తిరగడానికి రీజన్ ఏంటిది, ఆయన అక్కడ వెళ్ళిన అనుభవాలు ఏంటిదో ఇప్పుడు మహేష్ ట్రావెలర్ ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. అసలు నిజంగా ఎక్కడెక్కడో దేశాలలో చూసాం మేము, అంటే వీడియోస్ లలో. రియల్ గా చూస్తుంటే షాక్ అవుతున్నా నేను అసలు. ఏముంది బ్రో అందులో? అందులో ఏంటంటే మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంత ప్రిపేర్ అయి వెళ్ళాలి, అలాంటిది నువ్వు ఒక కంట్రీనే దాటేసి వెళ్ళాలి. అక్కడ మనకు తెలియని కంట్రీకి, అది కూడా సోలోగా ఎవరు లేరు, మనం అని వెళ్తుంటావు కదా. ఎలా అంటే అది పక్కన పెట్టేస్తే తర్వాత అడుగుతాను. ఫస్ట్ శ్రీకాకుళం అబ్బాయి, ఏం చదువుకున్నావు, అసలు ఏంటిది నీ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ నాది బీటెక్ కంప్లీట్. యాక్చువల్ గా అయితే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఆపేసాను, డిస్కంటిన్యూ చేసి నేను ఇంకా డైరెక్ట్ గా ఎంబీఏ కరస్పాండింగ్ గీతం యూనివర్సిటీలో కట్టా, వైజాగ్. సో అది అయిపోయిన తర్వాత ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆల్రెడీ వచ్చాను, బట్ ట్రై చేశాను కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇది వర్కౌట్ కాదు, ట్రావెలింగ్ చేస్తే స్పెషల్ గా మనం గుర్తిస్తారు కదా అని ట్రావెలింగ్ పట్టాను. సో ఫస్ట్ ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళిన తర్వాత అప్పుడేం వీడియోస్ చేయలేదు, సో జస్ట్ వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఇన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇన్ని తిరుగుతున్నావు కదా, వీడియోస్ చేస్తే బాగుంటది కదా అని అన్నారు. సో ఎందుకు చేయకూడదు అనేసి నేనేం చేశానంటే వీడియోస్ చేద్దామని చెప్పాను, చేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ కేరళ వీడియోస్ పెట్టాను. ఆ అకౌంట్ పోయింది మళ్ళీ చెప్తున్నాను. సో ఆ కేరళ స్టార్ట్ చేసిన మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ వీడియోనే 20K 30K, అసలు అప్పుడు నాకు 200 కూడా ఫాలోవర్స్ లేరు. ఆ టైంలో 20K రావడం, ఇదేదో బాగుంది, ప్రయత్నిద్దాం, ఎలాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. కేరళ హిట్ అయింది. సో ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ తిరిగితే ఇంకా గుర్తింపు వస్తుంది అని చెప్పి ఇంటర్నేషనల్ స్టార్ట్ చేశా. ఫస్ట్ మలేషియా స్టార్ట్ చేసా. నాకు సేపానా జోష్నా అని ఇన్ఫ్లుయెన్సరే, 400K ఉంటది. ఆమె ఏమన్నదంటే, అన్నయ్య నువ్వు చెయ్యు, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని ప్రతిదీ తన స్టోరీ పెట్టడం. సో ఇంతవరకు నాకు ప్రతిరోజు సపోర్ట్ చేసింది. సో మలేషియా అయింది, అండమాన్ నికోబార్ అయింది, అన్ని తిరిగా. బట్ లాస్ట్ లో ఏంటంటే థాయిలాండ్ సిరీస్ కూడా అయిపోయింది, పేజ్ పోయింది. చాలా కష్టపడ్డాను, ఏంటి పేజ్ పోయింది అని అనుకున్న టైంలో మా శ్రీకాకుళంలో చాలా మందికి సంప్రదించాను, పేజెస్ అందరికి. అందులో హలో సిక్కోలు పేజ్ అని ఉంటది, ఆయన నాకు ఫస్ట్ కొలాబ్ ఇచ్చి సపోర్ట్ చేశారు.
తర్వాత బాగా అయ్యింది. పేజ్ పోయిన తర్వాత రాయల్ మెకరమణ అని ఒక అతను ఉంటాడు శ్రీకాకుళంలో, మీకు తెలిసి ఉంటది. ఆయనేమో కొలాబ్ చాలా ఇచ్చారు, ఫేమస్, చాలా ఫేమస్ అతను. అబ్బాయి. అవును. సో అతనేమో నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అతను సపోర్ట్ చేయడం ఇంకా నా పేజ్ ఇంకా తిరిగి చూడలేదు. బాగా రీచ్ కూడా, నెక్స్ట్ జనాలు గుర్తించడం చాలా బాగుంది. అలాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా, ఇండస్ట్రీకి ఏం అవ్వాలని వచ్చారు యాక్టర్. ఇండస్ట్రీ? అంటే హీరో కాదు, ఏం కాదు, జస్ట్ కమెడియన్ టైప్ లో కానీ లేదైనా కొంచెం మెయిన్ రోల్ ఏదైనా చేద్దామా అని వచ్చాను. ఓకే, వచ్చినప్పుడు ఏమనిపించింది? ఇండస్ట్రీ అంటే మనం ఒక చాలా చూసినప్పుడు అబ్బాయి ఇది మనం చేసేయాలి, మనం వెళ్ళాలంటారు కదా, వచ్చిన తర్వాత ఏం అనుభవం అయింది? చాలా కష్టం, హార్డ్ వర్క్ చేసినా సరే లక్ ఉండాలనిపించింది. లక్ చాలా అవసరం. ఓకే, లక్ వీలైతే లక్, లేదంటే నెపోటిజం అంటే వారసత్వాలు ఉంటాయనే అవుద్ది. సోలోగా అంటే పక్క 5 years కష్టపడాలి, అప్పుడు కూడా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో డ్రాప్ అయిపోయాను నేను. ఎవరి ద్వారా వచ్చారు మీరు? ఒక్కరే వచ్చారు, ఎవ్వరు లేరు, మనం ఒక్కడే వచ్చాం. కానీ నాకు అంతగా అవ్వక మరి డ్రాప్ అయిపోయి ట్రావెలింగ్ లోకి వచ్చా. ఓకే, అంటే ఫ్యామిలీ చూస్తే ఆర్మీ ఫ్యామిలీ, డాడీ ఆర్మీ. మీరు ఎప్పుడు ఆర్మీకి ట్రై చేయలేదు? మా డాడీ వద్దనేస్తున్నారు. ఓకే, ఎందుకు? వద్దు, నేనే కష్టపడ్డాను, నువ్వు కష్టపడ్డా నాకు ఇష్టం లేదా అనేసి వద్దనిస్తారు. నేవీ కూడా వద్దనిస్తారు. ఆల్రెడీ నేవీ కూడా మా సెట్ చేస్తాను అన్నారు, బట్ నేవీలో కూడా వద్దనిస్తారు. నేవీ ఆర్మీ అసలు వద్దు, నువ్వు ఇంటికాడ కూర్చున్నా పర్లేదు కానీ నీకు నేను ఆర్మీ పంపను, చాలా కష్టపడ్డాను, నువ్వు కూడా పడకూడదు అని మా డాడీ. అంటే డాడీ ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే చెప్పుకుంటారు కదా? అంటే చాలా పడ్డారు వాళ్ళు, ఉన్న దగ్గరలో చాలా మందిని అంటే కాల్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో అవన్నీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అనేసి అవన్నీ ఆలోచించి వద్దులే అని అనేసారు. నాకు కూడా ఆర్మీ అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళడానికి లేదు. ఓకే, శ్రీకాకుళం యాస కొంచెం అప్పుడప్పుడే వస్తుంది అంటే నాకు ఫోన్ చేసినప్పుడు వస్తది, బయట రాదు. అదే వీడియోస్ లో ఒక్కొక్క దగ్గర వస్తది, అంతే. ఇట్లా వస్తుంది, మెరుపుతీగ లాగా వచ్చిపోతుంది అంతే. అబ్జర్వ్ చేశారు అది ఎప్పుడైనా? అంటే చేశాను, బట్ మనకంటే తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలియాలి. అదే నేనే అనుకుంటా, శ్రీకాకుళం అంటాడు కానీ అది ఎప్పుడో ఇంత చూసేసరికి అయిపోతుంది. అవును. ఓకే,